మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రాజారెడ్డి గారు జమ్మలమడుకు పెద్దగా వచ్చారు కాదు, శివారెడ్డి గారు పులివెందులు వెళ్ళేవారు కాదు అంటారు. అంటే ఎవరు ఫ్యాక్షన్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళకు పులివెందుల్లో ఎనిమిస్ ఎక్కువ, ఈయనకు జమ్మలమడుగు. ఇంకా అక్కడికి పోయి ఏం చేయగలుగుతారు? ఈయన అక్కడికి పోవడం కానీ వాళ్ళు ఇక్కడ పోవడం రావడం కానీ. మీ వల్ల వైఎస్ రాజారెడ్డి గారికి శివారెడ్డి గారికి మధ్య ఎప్పుడు గ్యాప్ రాలేదా? అంటే ఫ్యాక్షన్ జరగలేదు అంటారా? ఫ్యాక్షన్ జరగలేదు. లేదు అంటే సాయం అయితే మీకు ఎప్పుడైనా లోపల ఎన్మిటి. ఎప్పుడైనా మనుషుల్ని పంపించారా మీ మామ మీకు? మనుషులు ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు పులివెందుల నుంచి. ఓకే. కానీ నేనే వాళ్ళ కొరకు మనుషులను పంపించాను. అప్పుడు మీకు అనంతపురంలో ఉన్న మద్దల చెరువు కుటుంబంతో కావచ్చు, సానే కుటుంబం అంటే ఓబులరెడ్డి గారి కుటుంబం కావచ్చు, మద్దల చెరువు సూర్నారెడ్డి గారి కుటుంబం కావచ్చు, పరిటాల రవీంద్ర గారితో కావచ్చు, జేసీ కుటుంబంతో కావచ్చు, ఎవరితో సంబంధాలు ఉండేటివా? పెద్ద సంబంధం లేదు, ఎందుకంటే మా జిల్లాలోనే మాకు తలకాయ నొప్పి మా ఫ్యాక్షనే. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొద్దిగా టచ్, అంటే పక్కనే కదా. సో చెప్పాలి, రేపు జమ్మలమడుగుని ఒక బాంబులా గడ్డ చరిత్రగా మార్చిన ఘనత మీది, శివారెడ్డి గారిది అంటారు. అంటే ఫ్యాక్షన్ అట్లా ఉన్నదండి. ఒకసారి ఫ్యాక్షన్ జరిగింది వాళ్ళ మనుషులకు నా మనుషులకు. ఎక్కడ జరిగిందంటే బస్ స్టాండ్లో. ఆ బస్ స్టాండ్లో దాదాపు గంట సేపు బాంబులు వర్షం, షాప్స్ అన్నీ మూసేశారు, మనుషులు ఎవరు లేరు. వాళ్ళకు మాకు గలాట, బాంబులు వర్షం, బాంబులు వర్షం. అసలు ఒక భయానక వాతావరణం ఉండేది. అసలు మీ రెండు వర్గాలు అలా వస్తేగినా అంటారు, భయపడేవాళ్ళు. అంటే మేము కూడా అట్లా తిరిగేవాళ్ళం, వెనకాల ముందర ఖర్చుకొని తిరిగేవాళ్ళు కదా. ఆ రోజు జమ్మలమడుగులో బాంబుల వర్షంలో మా వాడు చనిపోయారు. వాళ్ళు గన్తో కాల్చారు, కుర్రోడు బుల్లెట్ తగిలి చనిపోయాడు. అప్పుడు ఫ్యాక్షన్ స్టాప్ అయింది. మీరు ఒక పక్క ఫ్యాక్షన్ చేస్తుంటే మీ చుట్టూ ఉన్న అనుచర గణం కావచ్చు, మీ బాడీ గార్డ్స్ చాలా మంది ఫ్యాక్షన్ మాటున కొన్ని దారి దోపిడీలకు కూడా పాల్పడేవారు అప్పుడు అంటారు. ఏం పెద్ద దౌర్జన్యం చేసేవాళ్ళు కుర్రోళ్ళు. అంటే దాన్ని డబ్బులు కాడ, బట్టలు అంగడి కాడ, అది నాకు ఇష్టం లేదు. ఇవన్నీ వాళ్ళు ఏదో నా పేరు చెప్పి, పెద్ద ఏం కాదు, దోపిడులు కాదు. మీ చుట్టూ ఉన్న వారిని పోషించడానికి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వచ్చేవి మీకు, వనరులన్నిటి కూడా? నేను పూర్ పీపుల్కు చాలా ఫండ్స్ తెప్పించేవాడిని, హెల్ప్ చేసేదాన్ని. ఓకే. ఫారెన్ ఫండ్స్ వచ్చేటి, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. పూర్ పీపుల్కి చేసేవాడిని, నాకు కూడా పెట్టుకునేవాడిని. దేవగుడి శంకర్ రెడ్డి గారు మీ ఫాలోవరా, అంటే మీ సన్నిహితుడా? సన్నిహితుడు. మీ సన్నిహితుడు. మరి దేవగుడి శంకర్ రెడ్డి గారు అంటే ఇప్పుడున్న దేవగుడి నారాయణ రెడ్డి గారు అలా అన్నా కదా, వాళ్ళ మా నాన్న. ఆయన షాద్నగర్ దగ్గర శివారెడ్డి అనుచరులు చంపారు. అంతే కదా, వాళ్ళ అనుచరులు చంపారనేది అప్పుడు ఆరోపణ. అప్పుడు మీరు ఇంకా ఫ్యాక్షన్లో ఉన్నారా? ఫ్యాక్షన్లో ఉన్నారు. అప్పుడు మీకేమనిపించింది? అప్పుడు శివారెడ్డి గారు మీరు కలిసే ఉన్నారా? కలిసలేదు. ఇంకా అప్పుడు శంకర్ రెడ్డి గారిని చంపినప్పుడు మీరు ప్రతీకార్యతో ఏమైనా దాడులు చేశారు? మళ్ళా చేయలేదు. ఎందుకు అంటే అది నా పర్సనల్ కాదు కదా. కానీ శంకర్ రెడ్డి గారు మీ సన్నిహితుడే కదా. సన్నిహితుడే. టైంలో శివారెడ్డితో కాంప్రమైజ్ అయినానా ఏంటి అని తెలియదు. ఆ దినాల్లోనే కాంప్రమైజ్ అయిన దినాల్లో ప్రతీకార్యతోనే దేవగుడి శంకర్ రెడ్డి గారిని బాంబుల శివారెడ్డి అనుచరులు చంపారని ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రతీకార్యతోనే బాంబుల శివారెడ్డి గారిని ఇక్కడ హత్య చేశారు. అప్పుడు మీరు శివారెడ్డి గారు కలిసిపోయి ఉన్నారు. అప్పుడు మీ మీద విమర్శలు రాలేదా? రాలే. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు డెడ్ బాడీని కళ్యాణ మంటపం నుంచి ఎన్టీఆర్ వచ్చాడు. అప్పుడు రాజ్భవన్లోకి తీసిపోయారు. అప్పుడు ఎన్టీఆర్ నేను గేట్ క్రాష్ చేస్తాం. నేను ఎన్టీఆర్ పక్కనే ఆయన లోపల రానిలే. అట్లా నేను పోయాను, నా బాడీ గార్డ్స్ నేను పోయి గేట్ క్రాష్ చేసాం. లోపల పోయి కూర్చున్నాము. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. అప్పుడు ఏదో ఆయన గవర్నర్కు పిటిషన్ ఏదో చెప్పి వచ్చింది. రాజారెడ్డి గారు అంటే ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ అంటారు ఆ ఏరియాలో. లాంటిది మీరు ఒక ఫ్యాక్షన్ నేతగా మారిపోయిన తర్వాత, ఫ్యాక్షన్ మారిపోయిన తర్వాత రాజారెడ్డి గారు ఇంకా పట్టు సాధించారా ఆ ప్రాంతాల్లో? అంటే మీ ద్వారా కొండాపురం కావచ్చు, రైల్వే కొండాపురం కావచ్చు, ముద్దనూరు మండలాల్లో పట్టు సాధించారు, గట్టి పట్టు సాధించారు అంటారు ఆయన ఫ్యాక్షన్ లీడర్గా? పట్టు ఏం లేదు, కానీ రాజారెడ్డి మామ ఏమంటే ఈయనకు మైకల్ ఉన్నాడు అనేది భయం అవతలలో. నాకు రాజారెడ్డి మామ ఉన్నాడని భయం. ఓకే. నా శత్రువులు, ఆయన శత్రువులకు కూడా భయమే. ఏమన్నా వస్తే మైకల్ వస్తాడు జమ్మలమడుగు నుంచి, నాకేమన్నా జరిగితే రాజారెడ్డి మామ వస్తాడని వీళ్ళకి భయం. సో అట్లా టైఅప్లో ఉన్నాం. మీరు 1989, 85
2 ఎన్నికల్లో పోటీ చేశారు మీరు ఒక్కసారి? 85లో నేను జైల్లో ఉన్నాను. ఓకే. ఏదో బెయిల్ వస్తుందని అప్పుడు ఇంకా పాలిటిక్స్లో పెద్ద ఎదగలే. జైల్లో నుంచి నామినేషన్ వేసాను. ఓకే. బెయిల్ రాలే. ఆ, ఇంకా నేను బయట ఉంటే ఇంకేం ఎలక్షన్ చేస్తా. ఓకే. రాదా? శివారెడ్డి గెలిచాడు. మళ్ళీ 1989లో 2 సార్లు శివారెడ్డిపై పోటీ చేసి మీరు ఓడిపోయారు. ఆ 2 ఎన్నికల్లో మీ బావ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, రాజారెడ్డి గారు మీకేం సపోర్ట్ చేయలేదా? 89 చాలా సపోర్ట్ చేశారు. ఉమ్. రాజారెడ్డి మామ మనుషులను పిలుచుకొని వచ్చి అక్కడే ఉన్నాడు ఉమ్. జమ్మలమడుగులో. ఆయనకు పెద్ద ఫ్యాక్షన్ జరిగింది చిన్న ఉమ్. చిన్నమడియం అనే ఊర్లో. ఉమ్. ఆయన్ను బంధించేశారు ఉమ్. బాంబులు ఇసిరి. అప్పుడు ఆ రోజు 2 మర్డర్స్ జరిగాయి. నా భార్యను కూడా పంపించినాం బికాస్ షీ హ్యాడ్ లైసెన్స్ గన్స్. ఆ ఊర్లో ఫైరింగ్ జరిగితే శివారెడ్డి మనిషి ఒక మనిషి చనిపోయాడు, నా మనిషి చనిపోయాడు. నా బాడీ గార్డే నా వైఫ్ లైసెన్స్ గన్స్ పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు ఆయన మీద పడ్డారు. అట్టనే వంగి ఫైర్ చేశారు. 2 rounds ఫైర్ చేశారు. నా భార్య ఎదురుగానే 2 చనిపోయారు. మొత్తం మీద కత్తి పట్టిన వారిలో కత్తి బాంబు పట్టిన వారిలో ఒకరు ఉన్నారు భూమిపైన, ఒకరు లేరు. కత్తి పట్టిన వారు కత్తితోనే పోతారు, బాంబు పట్టినవాడు బాంబుతోనే పోతారన్న సామెతను శివారెడ్డి గారు అలా అయిపోయారు. మీరు పరివర్తన చెంది దేవుని నమ్ముకొని ఇలా మారిపోయారు. ఇలా మారిపోయింది నాకు తెలీదు. మీరు శివారెడ్డి గారు చాలా పెద్ద ఫ్యాక్షను, ఒకరు కనిపిస్తే ఒకరిని చంపుకునే అంత కక్షలు మీ పైన ఉండే. అలాంటి శివారెడ్డి గారిని చంపాలనే అంత కసితో ఉన్న మీరు, వాళ్ళ శివారెడ్డి గారి భార్యకు నాకు తెలిసిదో క్యాన్సర్ ఏదో ఉన్నప్పుడు మీరు వెళ్ళి, అంటే మీరు దేవుడి యొక్క కుమారుడిగా మారిపోయిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఆమె కోసం మీరు వెళ్ళి ప్రార్థన చేశారంటారు. అంటే దేవుడిచ్చిన మనసు మారింది కదా. మనుషులను చంపే మనసును, మనుషులను రక్షించే మనసు దేవుడిచ్చాడు. అప్పుడు తెలిసింది క్యాన్సర్ వచ్చి హైదరాబాద్లో అడ్మిట్ అయ్యారని. అప్పుడు నేను పోయాను. రూమ్ లేకపోతే నన్ను చూసి ఆశ్చర్యపడిపోయింది. తర్వాత నేను దేవుని విషయాలు చెప్పాను. వచ్చేటప్పుడు మీ కొరకు ప్రేయర్ చేస్తాను అక్క అన్న. చేయి తమ్ముడు అని. లక్ష్మీదేవమ్మ. ఇది దాదాపు 25 years అయింది. నూనె వేసి ప్రార్థన చేస్తే ఆ క్యాన్సర్ హీల్ అయింది. ఓకే. షీ స్టిల్ అలైవ్. ఉన్నారు తెలుసు. నేను ఇంటర్వ్యూ కూడా అడిగాను 2-3 సార్లు, ఆవిడ ఇవ్వలేదు. వాళ్ళ కుమారుడు ఐ థింక్ గిరి ఉన్నారు. గిరి ఉన్నారు, ఆయన టచ్లో ఉంటారు, మాట్లాడుతుంటాను. అది దేవుడిచ్చిన మనసే. ఎవరినైతే చంపాలనుకున్నారో ఆయన భార్యని మీరు కాపాడారు. మళ్ళీ దేవుడి మనసు. దాదాపు 200 members క్షమాపణ అడిగాను. అదే మీరు ఫ్యాక్షన్ విడదీసి దేవుడి మార్గంలో నడిచిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి క్షమాపణ కోరారు. మీరు నా వల్ల మీ భర్త చనిపోయారు, నన్ను క్షమించడం, ఆ రోజు అలా జరిగిపోయింది, నాది తప్పు అనేసి క్షమాపణలు కోరారంటే కదా మీరు. లిస్టు రాసుకున్నారా? మర్చిపోకూడదు కదా. యేసు ప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది, కొన్ని పాపములు కాదు. అందుకని లిస్టు రాసుకొని అందరినీ క్షమాపణ అడుక్కుంటూ వచ్చాను. దూరంగా ఉండే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.